సుహాస్ శివాని నాగరం హీరోయిన్స్ గా వస్తున్న మూవీ హే భగవాన్. గోపి అచ్చర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కాబోతోంది. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పై పి నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రాజు వెయిట్స్ రాంబాయ్, కంగ్రాట్స్ అండి, సూపర్ హిట్ కొట్టారు. అండ్ ఇల్లరి లిటిల్ ఆర్ట్స్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అంటే ఇప్పుడే కలవడం కాబట్టి కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ టీవీఎస్ బ్యానర్ తెలుగులో మొదటి సినిమా తీస్తున్నారు. అసలుకి ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు. ఒక చిన్న ప్రాబ్లం కూడా లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తూ గ్యాప్ లేకుండా చాలా కంఫర్టబుల్గా చేశారు. చాలా చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ నరేంద్ర గారు, ప్రొడ్యూసర్ నరేంద్ర గారు. చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు విత్ పేమెంట్స్. అలాగే డైరెక్టర్ గోపి, అసలు మీరు రేపు ఈ సినిమా చూస్తారు, ఎంతైతే చూస్తున్నారో అంతే తీసాడు. చాలా క్లారిటీగా, వర్కింగ్ డేస్ పెరగకుండా ఎంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని కూడా చాలా క్లారిటీగా తీశాడు. చాలా మంచి డైరెక్టరు. అతనితో ప్రాబ్లం ఏంటంటే ప్యాకప్ చెప్పడు. మేము షూటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో అదేదో కొత్త కాల్ షీట్ ఒకటి వచ్చింది, ఉదయాన్నే వచ్చేవాళ్ళం. లాస్ట్ హే భగవాన్ కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి, మీరే బ్లాక్ బస్టర్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు అండ్ బనీవాస్ గారు. వాళ్ళు ఏదో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు వాళ్ళు చిటీలు వేస్తే గెలుస్తారు కదా సార్ లాటరీ, అలా అన్ని బ్లాక్ బస్టర్స్ అలా పిక్ చేసుకొని మరీ సపోర్ట్ చేస్తారు. అండ్ ఆ సపోర్ట్ ఎంత లెవెల్లో ఉంటుంది అంటే ఆన్ సెట్ మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా మాకు అంత ఇన్వాల్వ్ అయ్యామో లేదో తెలియదు, కానీ వాళ్ళు ప్రమోషన్స్లో పోస్ట్లో చాలా హెల్ప్ చేశారు. అండ్ ఐ థింక్ సార్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ సినిమా అంత రీచ్ అవుతుంది. అండ్ మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మీకు చాలా స్పెషల్ ఫిలిం, ఫస్ట్ ఫిలిం. నా డెబ్యూ ఫిలిం అప్పుడు నాకు ఎంత టెన్షన్ ఉండిందో నాకు తెలుసు. ఆయన చాలా కూల్ ప్రొడ్యూసర్, మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు చాలా కూల్ పీపుల్ అండి. అసలు ఏం టెన్షన్ ఉండదు, చాలా రిలాక్స్డ్గా ఉంటారు. కానీ దే బీన్ టూ మచ్ ఫన్. ఐ థింక్ లిటిల్ ఆర్ట్స్తోనే వంశీ గారు ఇంకా బన్నీవాస్ గారు కొలాబరేట్ అయ్యి స్టార్ట్ చేశారు ముందు నుంచా బడియా. సో దాని తర్వాత వచ్చిన రాజు రాంబాయ్ పెద్ద హిట్ అయింది, ఈషా హిట్ అయింది, అండ్ ఇప్పుడు హే భగవాన్. డెఫినెట్గా టీజర్ చూసిన తర్వాత నాకైతే అనిపిస్తుంది Feb 20th యూ హ్యావ్ ఎ హిట్ ఇన్ యువర్ హ్యాండ్ సార్. అందరికీ కంగ్రాచులేషన్స్. ఆల్మోస్ట్ లైక్ లిటిల్ ఆర్ట్స్ టీమే దీంట్లో సగం వరకు పనిచేశారు. శివాని మెయిన్గా. శివాని గోపి గారు చెప్పినట్టు శివాని ఓన్లీ ఫుడ్ గురించే మాట్లాడతారు డైరెక్టర్లతో. ఎప్పుడే ఫుడ్ తిందాము, ఎక్కడ బాగుంటుంది అని చెప్పి. అప్పుడు మేము బెంగళూరు షూట్ చేస్తున్నప్పుడు చెప్పేది హే భగవాన్ గురించి, చాలా బాగా వస్తుంది, పక్కా హిట్ అవుతుంది, హ్యాట్రిక్ అవుతుంది అని చెప్తుండే. సో ఐ విష్ దిస్ విల్ బి యువర్ హ్యాట్రిక్ శివాని. కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాకి ఎడిటర్ కింద చేసిన విప్లవ్ అన్న మాకు టీజర్ ట్రైలర్స్ చేశారు. ఆయన వర్క్ చాలా ఇష్టం నాకు. ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చిందని చెప్పారు. సో టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ లైక్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ది ఫన్ సినిమాలో ఉండే దాంట్లో. ట్రైలర్లో యూ విల్ సీ ద బిగ్గర్ వరల్డ్. అండ్ చాలా సింపుల్ బ్రీజీగా వెళ్ళిపోతుంది సినిమా. లైట్ హార్టెడ్, ఎటువంటి ఇబ్బంది ఉండదు, అండ్ వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్. అండ్ ఎంత ఫన్ ఉందో దెర్ ఇస్ ఏ గుడ్ ఎమోషనల్ కోషంట్ ఆల్సో ఇన్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ ద సక్సెస్ మిషన్స్ వంశీ గారు అండ్ బన్నీవాస్ గారు ఫర్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్ అప్ అండ్ రిలీజింగ్ దిస్. అండ్ దెర్ ఇస్ అ లాట్ టు టాక్. షార్ట్ స్పాన్లో ఇంకా చాలా ఈవెంట్స్ అయితే ఐ స్పీక్ దే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మందాడి టీమ్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఈరోజు వదిలేరు, క్లైమాక్స్ షూట్ జరుగుతుంది అక్కడ 1000 మందితో. ఒక్కటే వదిలినందుకు అందరి ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మధ్య చాలా అదే పోస్టర్ ఇవాళ టీజర్ లాంచ్ అని రిలీజ్ చేసిన తర్వాత కొన్ని మెసేజెస్ వచ్చినాయి, అన్న మళ్ళీ ఇదేనా, మళ్ళీ అలాంటిదేనా ఇలాంటిదేనా అంటే. నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమాలో నేను చచ్చిపోను, ఈ సినిమాలో నా లవర్కి ఇంకొకరితో పెళ్ళి అవ్వదు, అన్నిటికంటే ముఖ్యంగా నేను పేదోడిని కాదు. థ్యాంక్స్. ఈ సినిమాలో నేను కామెడీ బాగా చేశాను. ఎవరు? అదేలే మన ఇద్దరం. అంటే ఇంకా నరేష్ గారు, కిషోర్ గారు ఏంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సార్? సర్లేవా అందరం
చెప్పవా మరి? అదే అందరం మంచి కామెడీ చేసి త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నుంచి వస్తున్న మొదటి సినిమా హే భగవాన్. ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ తండ్రికైనా మొదటి అడుగు చాలా ఇంపార్టెంట్. సో నాకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా తీసాము. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు గివ్ ఇట్ అప్ ఫర్ సుహాస్ గారు, సినిమాకి బిజినెస్ పెంచుకుంటూ వెళ్తున్నటువంటి